హాయ్ అండి. నేను మీ నవీన్ ఫ్రమ్ తెలుగు ప్రయాణికుడు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక సూపర్ ప్లేస్‌ని అయితే చూపిస్తాను. అవే కోన ఉప్పలపాడు వాటర్ ఫాల్స్. అనంతపురానికి అతి దగ్గరలో కొండల మధ్య దాగి ఉన్న అతిపెద్ద వాటర్ ఫాల్స్. ఇవి చాలా సంవత్సరాల క్రితం సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి. ఇవి అక్కడ ఉన్నట్టు చాలా మందికి ఎవ్వరికీ తెలియదు. సో, ఈ ప్లేస్ వచ్చేసి అనంతపురం వాళ్ళకి మరియు నంద్యాల, కర్నూలు జిల్లా అలాగే కడప జిల్లాల వాళ్ళకి అతి దగ్గరలో ఉంటాయన్నమాట. సో, ఇవి ఎక్కడ ఉన్నాయి? ఎలా వెళ్ళాలి? అనే పూర్తి వివరాలు వీడియోలో చాలా స్పష్టంగా చూపిస్తాను. సో, ఎవ్వరు ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈ వీడియో జస్ట్ 5 నిమిషాలు మాత్రమే ఉంటుంది. మీ టైం ఎక్కువ వేస్ట్ అవ్వకోకుండా 5 నిమిషాల్లో మాత్రమే ఈ అత్యద్భుతమైన వాటర్ ఫాల్స్ అయితే నేను మీకు చూపించడానికి రెడీగా ఉన్నాను. సో, గాయ్స్, వీడియోలోకెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. వీడియోకి ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే వీడియో పూర్తిగా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో ఖచ్చితంగా మీకు నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఖచ్చితంగా షేర్ చేయండి. సో, చలో గైస్, లేట్ ఎందుకు, వీడియోలోకైతే వెళ్ళిపోదాం. అనంతపురం నుంచి ఈ వాటర్ ఫాల్స్‌కి వెళ్ళాలి అంటే కార్‌లో లేదా బైక్‌లో వెళ్ళొచ్చు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కూడా ఉన్నాయి. కాకపోతే ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్‌లో అయితేనే బెస్ట్. నేనైతే కార్‌లో వెళ్ళాను. మన అనంతపురం నుంచి ఎగ్జాక్ట్‌గా 85 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అనంతపురం నుంచి వయా పామిడి, మిడుతూరు, పెద్దవడుగూరు, కృష్టిపాడు, యాడికి మీదుగా వెళ్ళాలి. ఈ జర్నీలో చిన్న చిన్న పల్లెటూర్లు, మంచి వాతావరణం, పచ్చని పొలాల మధ్యలో వెళ్తుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. యాడికి ఊరు దాటిన తర్వాత కొండల మధ్యన జర్నీ చేయాల్సి ఉంటుంది. ఫైనల్‌గా ఉప్పలపాడు కోనకి చేరుకున్న తర్వాత మన వెహికల్ వాటర్ ఫాల్స్ దగ్గర వరకు వెళ్ళదు కాబట్టి మనం కాలినడకన వెళ్ళాల్సి ఉంటుంది. ఈ చిన్న అడవిలో వెళ్ళేటప్పుడు పక్షులు, నెమళ్ళు అరిచే శబ్దం వినిపిస్తూ ఉంటుంది. నాకైతే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. మొత్తానికైతే కొంచెం దూరం నడుచుకొనొచ్చిన తర్వాత ఫైనల్‌గా అయితే మనం వాటర్ ఫాల్స్ దగ్గరికైతే చేరుకున్నామనమాట. ఇక్కడి దాకా బైక్స్‌లో అయితే మాత్రమే రావచ్చు. మిగతా ఆటోలు గానీ, కార్లు గానీ ఇంత దూరం అయితే రావు. సో, ఒక్కసారి వ్యూ చూడండి. మొత్తం కొండలో నుంచి వాటర్ అయితే వస్తున్నాయి. ఇక్కడ పైనుంచి వాటర్ వస్తున్నాయి గదా! దాని పైనకి కూడా ఒకసారి నేనైతే ఎళ్ళాను చిన్నప్పుడు. అక్కడ ఒక పెద్ద గుండంలాగా ఉంటది. అక్కడి నుంచి వాటర్ అయితే వస్తుంటాయి. కానీ ఈ వాటర్ ఎక్కడి నుంచి ఇక్కడి దాకా వస్తున్నాయనేది మాత్రం ఇప్పటికీ ఎవ్వరికీ తెలీదు. ఒక్కసారి ఈ వ్యూ చూడండి. చాలా అద్భుతంగా ఉంది. నాకైతే ఈ వ్యూ చూడంగానే నాకేమనిపిస్తుందంటే 'బాహుబలిలో' వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి గదా! సో, ఆ రేంజ్‌లో ఉంటదనమాట. నేను వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక చిన్న వర్షం పడినందుకే ఇంత వాటర్ వస్తున్నాయి. ఒకవేళ ఈ వర్షాకాలంలో కొంచెం పెద్ద వర్షం గాని వచ్చినప్పుడు మనం వెళ్ళామంటే అసలకి ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం వెనక్కి తిరిగి రావాలని గూడా అనిపించదు. అంత అద్భుతంగా ఉంటుందనమాట. సో, ఎవ్వరు అయితే మిస్ చేయొద్దు. ఈ వాటర్ ఫాల్స్‌ని ఖచ్చితంగా అందరూ విజిట్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో విజిట్ చేయడాలంటే చాలా బావుంటుంది. ఇక్కడ ఈ ప్లేస్ చూడ్డానికి కొంచెం భయంకరంగా ఉండొచ్చు. కానీ మీరు భయపడాల్సిన పనైతే ఏం లేదనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది ప్లేస్ కూడా. అండ్ ఇక్కడికి పై వరకు కూడా మనం ఎక్కుకుంటూ కూడా పోవచ్చు. చూస్తున్నారు గదా! చిన్న పిల్లలు, అలాగే ఆడవాళ్ళు ఎంతోమంది వచ్చి ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మనం ఫ్రెండ్స్‌తో వచ్చి ఇక్కడ కాసేపు చిల్ అయ్యామంటే మన డిప్రెషన్ ఉన్నా, మనం బాధలున్నా అన్నీ మర్చిపోతాము. నేనైతే నా కూతురు, నా వైఫ్, నేనైతే వచ్చామనమాట. సో, చూసారు గదా! నా కూతురు కూడా చాలా బాగా ఆడుకుంటుంది.
గైస్ వీడియో అయితే ఎలా ఉందో ఖచ్చితంగా అందరూ కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే నేను తీసిన వీడియో ఎలా ఉందనేది మీరు చెప్తేనే కదా నాకు తెలిసేది. సో చలో గైస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.